సర్కారీ పాఠశాలలో నెల రోజుల ముందే సంక్రాంతి పండగ శోభ సంతరించుకుంది అనడానికి గర్ల్స్ హై స్కూల్ వద్ద అటువైపు చూస్తే కనుక ఇప్పటి వరకు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చేస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వం విద్యకి ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆత్మీయ సమావేశం అంటే ఒక కొత్త నూతన వరడికి ప్రభుత్వ సర్కారీ పాఠశాలలో మాత్రం ఈరోజు శ్రీకారం చుట్టారు అనడానికి సంక్రాంతి శోభ సంతరించుకుంటున్నట్టు ప్రభుత్వ పాఠశాలే తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మధ్య ఒక సదృద్ధి ఈరోజు పిల్లలు మాత్రం తమ బంగారు భవిష్యత్తు తీర్చుకునేందుకు దోహదపడుతుందని మంత్రి తీసుకున్నటువంటి ఈ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు మాత్రం ఈరోజు బీజం వేశారనుకోవచ్చు. సర్కారీ పాఠశాలలకు గత వైభవం తేవాలి, సర్కారీ పాఠశాలలో చదువుకుని ఉన్నత కొలువులు చేయడంతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని ఈరోజు ఖ్యాతిని నింపే విధంగా సర్కారీ పాఠశాలను తీర్చిదిద్దేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఆత్మీయ సమావేశం ప్రస్తుతం ఈ సమావేశం సంక్రాంతి మాదిరిగా కొనసాగుతుంది. ఈరోజు సర్కారీ పాఠశాలలో సంక్రాంతి ముందే వచ్చింది అన్నటువంటి సంకేతాలు ఈ కార్యక్రమం ద్వారా కనిపిస్తాయి. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం కోసం, అలాగే పాఠశాలలో మెరుగైన వసతుల కల్పన కోసం ఒక్కొక్కటిగా చేస్తున్న క్రమంలో ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం మెరుగైన సమాజం కోసం బడి వైపు ఒక అడుగు పేరుతో మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల యొక్క చదువే కాకుండా వారి యొక్క నడవడికలో కానీ, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితిలో కానీ, వారి యొక్క ఫిట్నెస్ విషయంలో కానీ, వారి యొక్క చదువు విషయంలో కానీ అన్ని విషయాలను కూడా స్టూడెంట్స్ యొక్క మొత్తం యాటిట్యూడ్ని కూడా అన్నీ తెలుసుకొని వారికి సరిదిద్ది ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కలిసి కూర్చొని ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ అని కూడా ఒకటి తయారు చేయడం అయింది. ప్రతి ఒక్క టీచర్ అది పెన్నతోనే నింపి అది వారికి మొత్తం కూర్చొని డిస్కస్ చేసి ఇంకా ఎటువంటి సమస్యలు ఉంటే అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కోసం ఈ పెద్ద మెగా ఈవెంట్ ఈరోజు చేపట్టడం జరిగింది. రాష్ట్ర చదువు కొనుక్కునే రోజులు నెలకొన్న ఈ తరుణంలో సర్కారీ పాఠశాలలో ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ అయితే ఇంకా చదువు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. 100% ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మిగతా కార్పొరేట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఏమాత్రం తగ్గో అనే రీతిలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఉదాహరణకి ఈరోజు ఈ స్కూల్లో అంతా కూడా మొత్తం ఎటువంటిది ఆర్టిఫిషియల్ కాకుండా మొత్తం స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకొని వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళే అన్నీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి. అలాగే ఈ సమావేశాలు కూడా ఎటువంటి రాజకీయాలకు అతీతంగా చూడండి, కనీసం బ్యానర్ మీద ఒక్క ఫొటోస్ కూడా ఎవరిది లేకుండా ఒక సదుద్దేశంతో ఇది. ఎందుకంటే మనకి ఈ పాఠశాల కూడా ఒక దేవాలయం లాంటిదే. మనం దేవాలయంకి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పావు గంట వెళ్ళి దండం పెట్టి వస్తాం, కానీ ఇక్కడ విద్యార్థులు పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వాళ్ళ యొక్క డైలీ వాళ్ళ యొక్క లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే దేవాలయం ఇది. అలాంటి దేవాలయంలో రాజకీయాలకు అతీతంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, విద్యా కమిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే ఇక్కడ టీచర్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ ఒక పండగ వాతావరణం చేర్చుకొని ఈ రోజంతా కార్యక్రమం పెట్టి ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును కూడా ఇది చెక్ చేసుకొని డిస్కస్ చేసుకొని చేసే కార్యక్రమం ఇది. దీన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వంకి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తదనుగుణంగా ఉపాధ్యాయులతో ఏకీపించి తమ పిల్లల భవిష్యత్తు కోసం కోయిన్సైడ్గా ఉంటారని భావిస్తున్నారు. 100% ఉంటారు. ఆ దిశగా వెళ్ళడానికి ఇది ముందడుగు. ఇక్కడ నుండి ఇలాగ కంటిన్యూస్గా జరుగుతాయి. ఎవ్రీ 3 years కూడా
ఇక్కడ ఎవ్రీ 3 monthsకి ఈ పేరెంట్స్ కమిటీ ఇక్కడ నుండి జరుగుతుంది. దీని మీద ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. దీన్ని కూడా విద్యాశాఖ నుండి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్కి పంపించారు. ఏమైనా కనుక పిల్లలు తప్పు చేసినా లేకపోతే మార్కులు రాపనే ఉపాధ్యాయుల మీద ఆపాదించడమే తప్ప తమదంటూ ఏం లోటు ఉందని తెలియదు. ఆ లోటును ఫుల్ఫిల్ చేయడానికి ఈ సమావేశం దోహదపడదు. బాగా 100% ఇది దానికి దోహదపడుతుంది. ఆ ఉద్దేశంగా ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ని అప్లోడ్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఎచ్చర్ల వీధి స్కూల్లో 100% అటెండెన్స్ చూసి అక్కడ స్ట్రెంత్ని చూసి గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారే డైరెక్ట్గా సడన్ విజిట్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతిదీ ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ సమాజం, ఈ పిల్లలే రేపు భావి భారత పౌరులు కనుక వీళ్ళని మనం ఎంత స్కిల్ఫుల్గా, ఎంత సృజనాత్మకంగా తీర్చిదిద్ది వాళ్ళలో స్కిల్నెస్ని బయటకు తీసి వాళ్ళలో మానవ విలువలను పెంపొందించి, నైతిక విలువలను పెంపొందించి, వాళ్ళని ఆరోగ్యంగా ఉండేటట్టు వాళ్ళకి కొన్ని శిక్షణలు ఇప్పించి, అలాగే హెల్త్ మీద కూడా అవగాహన కల్పించి ఇవన్నీ తయారు చేసినప్పుడు వాళ్ళు ఒక డైనమిక్గా తయారయ్యి, ఒక డైనమిక్ సిటిజన్గా వాళ్ళు తయారయ్యి రేపు వాళ్ళ లైఫ్ జీవితాలతోనే కాకుండా వారి తల్లిదండ్రులని, అలాగే సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కానీ, అలాగే విద్యాశాఖ కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కనుక సర్కారీ విద్యా వ్యవస్థలో మాత్రం ఒక సమూల మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు అనడానికి ఈ ఆత్మీయ సమావేశం ఎంతగానో దోహదపడింది. ఇప్పటి వరకు కూడాను తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడమే తప్ప తమకున్నటువంటి లోటుపాట్లను ఫిల్ చేసుకునేందుకు ఒక అవకాశాన్ని మాత్రం సర్కారు కల్పించిందని చెప్పుకోవచ్చు. సర్కారీ పాఠశాలలో చదువుతున్న తమ విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని మాత్రం 3 నెలలకు ఒక్కసారి పూర్తి స్థాయిలో నిర్వహించి తల్లిదండ్రులు కూడాను ఉపాధ్యాయులతో ఏకీభవించి కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ముందుకెళ్తామని చెప్పి కొండి శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.